మనం ఎవరినైనా బీట్ చేయాలనుకుంటే ఆల్రెడీ వాళ్ళు ఫాలో అయిన విషయాల మీద అవగాహన పెంచుకోవాలి. సైలెంట్గా వాళ్ళని ఫాలో అయిపోవాలి. లేకుంటే కంప్లీట్ డిఫరెంట్ స్ట్రాటజీతో ముందడుగు వేయాలి. అంతేనా అంటే అంతే. కాకపోతే ఇక్కడ ప్రభాస్కి ధనుష్కి మధ్య కనిపిస్తున్న పోలికను పరిశీలిస్తే అసలు బీట్ చేయాలనే ఆలోచన ఉందా లేదా అనే డౌట్. ఏంటి అర్థం కాలేదా? రండి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఏక్ దో తీన్ అంటూ వరుసగా ప్రాజెక్టులను లైనప్ చేసేశారు ప్రభాస్. వాటికి తగ్గట్టే అటు ఇటుగా కాల్ షీట్స్ ని కూడా మేనేజ్ చేస్తున్నారు. మేనేజ్ చేయడం వల్ల టెన్షన్ పెరిగిపోవడం తప్ప ఇంకేమీ ఉండదన్న విషయం అర్థమైనట్టుంది. అందుకే ఇక ఒక్కో ప్రాజెక్ట్కి 90 రోజులే కాల్ షీట్ అంటూ ఆ మధ్య స్ట్రాటజీని ప్రిపేర్ చేశారనే వార్త హల్చల్ చేసింది. ప్రభాస్ కాంపౌండ్లో పుట్టుకొచ్చిన ఈ ఐడియాని ఇప్పుడు ధనుష్ కూడా ఫాలో అవుతున్నారన్నది లేటెస్ట్ న్యూస్. నెక్స్ట్ విఘ్నేష్ రాజాతో చేయబోయే సినిమా కోసం ధనుష్ 90 డేస్ కాల్ షీట్ ఇచ్చారట. పీరియాడిక్ కాన్సెప్ట్తో డిఫరెంట్ సినిమాగా రూపొందబోతోంది ఈ మూవీ. రీసెంట్గా కుబేరతో క్లిక్ అయిన ధనుష్ విఘ్నేష్ మూవీలో కంప్లీట్ డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్నారట. హీరోలు ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయని ఈ రోజుల్లో ధనుష్ స్పీడ్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందంటున్నారు క్రిటిక్స్. 90 డేస్లో సినిమాని కంప్లీట్ చేసేయడం అనే కాన్సెప్ట్ని ప్రభాస్ లాంటి వారు స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఏళ్ల తరబడి సినిమాలు చేయడం అనే కాన్సెప్ట్ మరుగున పడుతుంది అన్నది, అది ఒక రకంగా ఇండస్ట్రీకి మంచిదేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో ప్రభాస్, తమిళ్లో ధనుష్ తామనుకున్న ఈ ప్లానింగ్ని పర్ఫెక్ట్గా అమలు చేస్తే నియర్ ఫ్యూచర్లో ఇండస్ట్రీలో బోల్డంత మార్పు విజిబుల్గా ఉంటుందన్నది క్రిటిక్స్ మాట.